ఓడిపోయిన వాడైతే ఘనత వస్తుందా? కష్టంలో నిలబడితేనే ఘనత వస్తుంది. యోబుకి ఎంత ఘనత వచ్చింది? ఎందుకు వచ్చింది? ఆయన నిలబడ్డాడు, ఎదుర్కొన్నాడు. అందుకనే యోబును దేవుడు ఘనపరిచాడు. కష్టాలు వచ్చినప్పుడు మనం నిలబడాలి. షడ్రకు మేషకు అబద్ధనగో వాళ్ళని అగ్గిగుండంలో వేస్తే వాళ్ళు అగ్గిగుండంలో వేయబడ్డారు, నిలబడ్డారు. వేయండి అన్నారు, వాళ్ళకు ఘనత వచ్చింది. దేవుడు వాళ్ళని హెచ్చించాడు. దానియేలును సింహం బోన్లో పడేశాడు. ఒకవేళ వద్దయ్యా నేను లొంగిపోతా, నన్ను సింహంలో బోన్లో వేయకుండి, మీకు లొంగిపోతా, నేను బతకాలని ఉంది, నా ప్రాణం మీద నాకు ఆశ ఉంది అన్నాడా? అరే పోతే పోయింది ప్రాణము, ఒకేసారి పుడతాం ఒకేసారి చేస్తాం, వేస్తే వేయండి సింహం బోన్లా, నేను రెడీ, నా దేవుని కొరకు నేను రెడీ. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే, నేను ఆయన కొరకే బ్రతుకుతా, ఆయన కొరకు జీవిస్తా, వేయండి. సింహం బోన్లో వేస్తే సింహాలు ఏమన్నా తిన్నాయా? మూతి మూసుకొని కూర్చున్నాయి కదా. అగ్గిగుండంలో వేస్తే అగ్గి వాళ్ళని కాల్చిందా? అగ్నిలో పడి నడిచినా అవి కాల్చవు, జలములో పడి వెళ్ళినా అవి ముంచివేయవు. దేవుడు నీ పక్షంగా ఉండాలి. నువ్వు దేవుని మీద